ప్రజాస్వామ్యానికి పేదరికం చాలా ప్రమాదమని అందరూ అంటూ ఉంటారు. కానీ ప్రజాస్వామ్యం అంటే ఏంటో ఎవ్వరూ చెప్పరు. నిజానికి ప్రజాస్వామ్యం అనేది పేదరికం నుంచే పుట్టుకొని వచ్చిన ఒకటి. ఇప్పుడు నేనిది రాస్తుండగా, దీన్ని చదువుతున్నా, వింటున్నా వల్ల నష్టపోయిన వాళ్లే ఈ చోట పేదరికం అనేది ఉంటుంది. నగరంలోని కొన్ని విషయాల గురించి నేను మీకు ఓపెన్ గా చెప్పలేను, కానీ గ్రామంలో, మా ఊళ్ళో దీనివల్ల నేను పడ్డ ఇబ్బంది ఏమిటో నేను మీకు చెప్పగలను. పేదరికం వల్ల పరిస్థితులు దారుణంగా మారాయి. ఎలాగైనా సరే దాన్ని మార్చాలి అని నా వల్లైన ప్రయత్నాన్ని నేను చేశాను. అప్పుడే జరుగుతున్న ఈ గొడవని ఆపి ఓ పరిష్కారం కనిపెట్టచ్చనుకున్నాను. అన్నట్టు ఇంకొక విషయం, హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ అనే ఒక విషయం ఉంది. దాని గురించి మీరు ఎవరికైనా తెలుసా? 1870s లో ఉన్న ఫ్రెంచ్ మ్యాన్ అయిన జాన్ మిషనే దీన్ని తీర్చిదిద్దారు. ఆయన కనుక ఇప్పుడు ప్రాణాలతో ఉంటుంటే నా హ్యాండ్ రైటింగ్ గురించి అసలు ఏం చెప్పుండేవారో ఏమిటో. నా దగ్గర డబ్బులేమీ లేవు. డబ్బులుంటే సిగరెట్ ఇస్తాను, ఊరికే టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి. నువ్వు అసలు ఏంటి ఇలా ఉన్నావు? లేకపోతే బతకలే. ఓకే, నీ జిప్ను ఒకసారి ఓపెన్ చేయి. ఒక సిగరెట్ ఒకటి కాదు, నేను ఫుల్ ప్యాకెట్ గురించి మాట్లాడుతున్నాను. నేను నువ్వు అనుకుంటున్నట్టయితే కాదు. సరే సరే, చిల్గా ఉండు. ఎందుకు కోపడుతున్నావు? నేను కోపంగా చెప్పడం లేదు, నువ్వు ఇలా మాట్లాడటం నాకు నచ్చలేదు అని చెప్తున్నాను. పోరా పిచ్చోడా. వెయిట్, బయలుదేరారా? మీ దగ్గర టూత్ బ్రష్ ఉందా? యా, ఉంది. మనం తిన్న తర్వాత ఆ పదార్థాలు ఏవైనా పళ్ళ మధ్య ఇరుక్కుంటే మనకి టూత్ బ్రష్ కావాలని తెలియదా? అది నాకు తెలుసు, ఉంటే ఇవ్వండి. అవును, నువ్వు చివరిగా ఎప్పుడు తిన్నావు? ఇట్రా. ఏంటి? ఇదిగో, నేను చూడలేకపోతున్నా. నేను ఒక్కడినే కాదు, అందరూ బతకాలి. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నాకు చాలా పనులున్నాయి. అది ఈజీయే, నేనే చేసేద్దాం అనుకున్నాను. కానీ నేను మళ్ళీ ఇక్కడికి వస్తే నాకేమనిపిస్తుంది? నేను రాను. ఎనివే, థ్యాంక్స్. నువ్వు టూత్ బ్రష్ అడిగావు కదా, వద్దా? ఫైన్, నేను చూసుకుంటానులే. మరి నువ్వే చూసుకోవాలి. సరే, నేను ఏం పని చేయాలో చెప్పు. ఇది చాలా సింపుల్. ఒక ఫ్రెండ్ని పిలువు, ఉన్న ప్లేస్ ని చెక్ చేయి, ఆ తర్వాత ఏం చేయాలో నేనే అంతే. రావాల్సిన చోటుకు వచ్చేసాం. వాళ్ళు ఉండరని ఎలా చెప్తున్నావు? కేసు క్లోజ్ అవడానికి చాలా టైం పడుతుంది. అలాగే నాకు నీ స్కెడ్యూల్ కూడా పూర్తిగా తెలుసు. నువ్వు చెప్పినట్టే ఇది వర్త్ అయి ఉండాలి. ఆల్రెడీ నా మీద కేసు ఉంది. మనల్ని ఎవడైనా ఇక్కడ చూశాడనుకో, ఏయ్, ఇప్పటికే నన్ను ఎప్పుడు పట్టుకెళ్దామని చూస్తున్నారు. మీలో ఎవరు గమనించండి, అలాగే సైలెంట్ గా ఉండండి.
కాస్త త్వరగా తలుపు తెరుస్తావా? ఓపెన్ చేశాను, వెయిట్ చేయి. లైట్స్ ఆన్ చేయొచ్చు కదా. ఎవరికి దొరకకూడదని భయపడ్డారు కదా. ఇలా లైట్ వేసుకుంటే మొహం కనిపిస్తుంది, దొరికిపోతారు. భయపడకుండారండి. నా పాత ఉండేవారు. ఫ్రెండ్స్ అంటే ఎవరు? మీరేరా? నేను మీకు అప్పుడే చెప్పాను కదా, చాలా బాగా చేస్తాను అని. అసలు ఎవ్వరూ ఆపలేని ఈ సమస్యకి మంచి పరిష్కారం తీసుకొస్తాను అని. వీడొక పిచ్చోడ్రా అలెక్స్. లూజర్ నాకు నచ్చడు. పనికిరాడు అమ్మ కొడుకు. ఏయ్, బుద్ధి లేదా నీకు? తలుపు మీయకుండా వెళ్ళా? దాన్ని తీసుకొచ్చి బాత్రూంలో పడే. మిగతా విషయం నేను చూసుకుంటాను బేబీ.
ఏంట్రా బంగారం చివరిగా నువ్వు ఎప్పుడు తిన్నావు ఓ నువ్వు ఎంత చిక్కిపోయావు నాన్న నువ్వు మంచి బలవంతుల్లా బాగా ఎదగాలి నాన్న ఓ. నా ఎంత అందంగా ఉన్నాడు నేను మళ్ళీ అలా చేశాను. కానీ వాళ్ళందరూ ఎవరు వాళ్ళు కనిపించకపోతే ఎవరైనా వచ్చి వెతుకుతారా ఏంటి పోయినసారి చేశాం కదా ఈసారి నేనే చూసుకుంటాను ఎందుకంటే అందరమ్మలు వాళ్ళ పిల్లల్ని దగ్గరుండి చూసుకున్నట్టు నేను నిన్ను చూసుకుంటాను రాత్రి పగలు అని తేడా లేకుండా రక్తపాతం మొదలైంది. వారాలు నెమ్మదిగా నెలలుగా మారాయి. టైం వెళ్లేదే తెలియడం లేదు. ఇక రోజు రోజుకి రక్తం మీద నాకు ఆసక్తి పెరుగుతూనే ఉంది. అది నా నియంత్రణలో లేకుండా నా చేయి జారిపోయింది. అయినా కూడా నాకు తల్లుంది కాబట్టి నేను దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. తల్లెప్పుడు తన బిడ్డల్ని దగ్గరుండి చూసుకుంటుంది బేబీ ఎప్పటికీ ఓకే నువ్వు సంతోషపడడానికి నేను వచ్చేటప్పుడు ఒకటి తీసుకొచ్చాను అలెక్స్ నీ నవ్వు చూస్తుంటే నాకు సంతోషంగా ఉంది మా బాస్ ని వాళ్ళ వైఫ్ ఫుడ్ ని కట్ చేసే స్టీక్ నైఫ్ తో తనని 30 సార్లు మళ్ళీ మళ్ళీ పొడిచిందట ఆ యాంగిల్ కన్నా ఈ యాంగిల్ ఇంకా బాగుంది చూడు నువ్వు దాన్ని సంతోషంగా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది సరే ఒక విషయం చెప్పు వాళ్ళెందుకు నీతో ఇలా ఉంటున్నారు ఇలాంటివి చాలా ఉన్నాయా కాదు బేబీ బాధపడకు ఇదే విధంగా నాకు వీలైతే ఇంకా తీసుకొస్తాను బేబీ నేను వాళ్ళకి దొరకకుండా ఉండాలంటే దీన్ని తీసుకువెళ్ళి వాళ్ళకిచ్చేయాలి సరే హాయిగా నిద్రపో
the dark hole. Can't escape my own soul. Poison in the air we breathe. My knees. Taste the thrill, the bitter end. Lonely. ఏం చేస్తున్నావు? నీకు ఎంత చెప్పినా దొంగతనాలు మానరు కదా. నీ పాకెట్ లో దాచుకున్నవన్నీ బయటికి తీ. నేనేమి తీయలేదు. పాకెట్ లో ఉన్నవన్నీ బయటికి తీయమన్నాను కదా. ఏంటిది చెప్పు. నిన్ను తనని ఎందుకో కొడుతున్నావు? తను తీసుకున్నందుకు నేను డబ్బిస్తాను. ఈమె ఒక దొంగ. ఇలా చూడండి, ఎవరి పరిస్థితి అంత బాలేదు. తను తీసుకున్న వస్తువుకి నేను డబ్బు చెల్లిస్తాను. నేనిక్కడ తీసుకున్న గ్రాసరీస్ మా ఇంటి వరకు తను తీసుకొచ్చి పెడితే నాకంతే చాలు. మీరిలా సహాయం చేయడం వల్లే సిగ్గు లేకుండా మళ్ళీ మళ్ళీ ఇక్కడికొచ్చి చేతికి అందినవన్నీ దోచుకుంటోంది. అదే నేను బాగా జరగాలి, నువ్వు కూడా బతకాలి కదా. అందువల్ల దీన్ని తీసుకువెళ్లి బిల్లు డబ్బులు ఇస్తాను. చేతిలో ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోయింది. ఇప్పటికైనా పనికి వెళ్ళు అలెక్స్. ఎత్తుకోవాలి. నేను మాత్రం ఎంతకని లాక్కురాను చెప్పు. ఒకవేళ నాకేదన్నా అయితే నీ పరిస్థితి ఏంటి? నా ప్రాణాలు పోయేలోపు నువ్వేదైనా పని చూసుకోబే. ఆగు, నువ్వు తినడానికి ఏదైనా తీసుకొస్తాను. వద్దు, ముందు నువ్వు తిను. ఎందుకంటే నువ్వు బాగా ఎదగాల్సిన వాడివి. బాగా తినాలి. సరే నాయనా, నేను బయలుదేరుతాను. కొన్ని రోజులు గడవని, తర్వాత వచ్చి చూస్తాను. గుడ్ నైట్ బేబీ.
ఆ అమ్మాయి శరీరం నుంచి కాళ్ళు చేతులు అన్నీ కట్ చేసి తీసేశాను. తను చాలా పొట్టిగా ఉన్నా సరే నా దగ్గరున్న పార్ట్స్ అన్ని యూజ్ చేయాల్సి వచ్చాయి. లివర్, ఫ్లెష్ ఇంకా కాళ్ళని అన్నిటినీ తిన్నారు. కానీ నాకు అలా చూస్ చేసుకుని తినే ఆపర్చునిటీ లేదు కాబట్టి దొరికినవే తిన్నాను. ప్రిన్స్ ఫిలిప్ ని ఒకసారి అడిగినప్పుడు క్యానబలిజం చాలా దారుణంగా ఉంటుందని చెప్పారు. కానీ పాపులేషన్ ని కంట్రోల్ చేయడానికి దీనికంటే మంచి ఆప్షన్ లేదు. అతను ఈ కాన్సెప్ట్ ని చాలా దారుణంగా ఉందని అనుకోవచ్చేమో, కానీ రాజుల కాలంలో దీన్ని చాలా మామూలుగా చూసేవాళ్ళు. 18th సెంచరీ వరకు మనిషి మాంసాన్ని తినని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. అయితే ప్రిన్స్ ఫిలిప్ చెప్పింది కరెక్టే, కానీ అతను చెప్పిన మాట జవదాటకుండా చేయడానికి నేనేమీ మంచివాణ్ణి కాదు. నా దగ్గర సాక్స్ ఉందనుకుంటాను. యా, ఉంది. ఎంత
$1. నా దగ్గర ఇంతే ఉంది. అయితే డబ్బులు ఏర్పాటు చేసుకుని వచ్చి కొనుక్కో. కమౌన్ అర్థం చేసుకుని చాలి తట్టుకోలేకపోతున్నాను. సరే నీకు కావాలి. మీరు ఇంకొకటి కూడా చేయొచ్చు, కానీ అది ఇక్కడొద్దు. సూపర్. నువ్వు ఏ చోటైనా చెప్పు, నాకేం ప్రాబ్లం లేదు. నా పేరు నో, నాకేం అవసరం లేదు. ఇది జస్ట్ బిజినెస్. నాకు ఇంకేం వద్దు. ఓకే, ఎక్కడో చెప్పు. పీటర్ ఎక్కడ? ఏమో నాకు తెలీదు. పని పూర్తయిన తర్వాత నాకు అంటున్నాడు. అబద్ధం చెప్ప. నీ గురించి నాకు బాగా తెలుసు. మా పరిస్థితి దారుణంగా ఉన్నందువల్ల నువ్వు చెప్పినవన్నీ చేస్తామనుకున్నావా? మేము చేయమంటే చేయం. నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు ఎలాంటి వాడివో కూడా తెలుసు. మీరు రండి, వెళ్దాం. ఆ ప్లేస్ కొంచెం వెచ్చగా ఉంటుంది, ఫుడ్ కూడా ఉంటుంది. రానంటే ఇక్కడ చలిలోనే ఉండి చచ్చిపోండి. వద్దు. నా వల్ల కాదు. ఈ చోటు బాగుంది. నువ్వు అన్ని మంచిగా చెప్పాలన్న అవసరం లేదు, ఎందుకంటే ఈ ప్లేస్ చూడడానికి ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. చూడడానికి నీకు ఇల్లు అయినా ఉందిగా. అవును, నిజమే. కానీ నేను ఇప్పటిదాకా ఎప్పుడు అలా అనుకోలేదు. సరే, వచ్చిన పని చూద్దామా? ఎక్కడెక్కడ చేద్దాం? ఇప్పుడొద్దు, ముందిప్పుడు తిందాం. ఏంటిది? స్టూ వేడిగా ఉంది. అదేం వద్దు, వచ్చిన పని చూసుకొని వెళ్ళిపోతాను. సరిపోదని భయపడకు, చాలానే ఉంది. నువ్వు నీకు నచ్చినంత తాగొచ్చు. ఇలా వేడిగా చివరిగా నువ్వు ఎప్పుడు తాగావు? టేస్ట్ బాగుందా? అవును, టేస్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అవును, నువ్వు తినట్లేదా? ఇప్పుడు కాదు. నువ్వు వచ్చినందుకు చాలా సంతోషం. నీ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. మా అమ్మ నాకు ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? నాకు తెలీదు. తెలియదంటే దాని అర్థం ఏంటి? మేము మాట్లాడుకోవట్లేదు. అందుకు మరీలా రోడ్ల మీద పడి కష్టపడాలా? ఎంత మా అమ్మ అయినా నా కోసం తను చెప్తే నీకు అర్థం కాదులే. యా, నాకు అర్థమవుతుంది. నిజంగానా? యా, అర్థమవుతుంది. ప్లీజ్.
చైన్ నీకు నించుంటుందా నించోదా? ఇక చాలా ఆపు. థ్యాంక్ యూ. నన్ను క్షమించు. నాకు నోరు బాగా నొప్పుంటుంది. ఇప్పుడైనా లైట్ ఆన్ చేస్తావా? హలో, అయ్యో ఏంటిది? నేను ఇక్కడి నుంచి వెళ్తాను. No, 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 no. Please. No, no. Please, please, please. అరిస్తే ఊరుకో. Come on, lay. Good girl. నువ్వు గుడ్ గర్ల్వే కదా. నా 18 ఏళ్ల వయసులో నేను ఒక ఇన్స్టిట్యూషన్లో ఉండేవాడిని. నేను దాన్ని నా టిప్పు ద్వారా లోపలికి పంపించింది. నీకిది ఓకేనా? అప్పుడు అలా చేయడం వల్ల పరిణామాలు చాలా దారుణంగా ఉన్నాయి. కానీ తను చెప్పినట్టుగానే కావాల్సినప్పుడు ఆ కండిషన్ని ఫిక్స్ చేయడానికి నాకు వేరే మార్గాలు ఉన్నాయని తెలిసాయి.
ఓ చాలా బాగున్నాయి బంగారం. థ్యాంక్ యూ బేబీ. నా కోసం తెచ్చినందుకు థ్యాంక్స్. నేను చెప్పిందేమీ రాసుకోరా? నువ్వు చెప్పిన విషయానికి అంత విలువ లేదనిపిస్తోంది. నేను వాళ్ళు తిరిగి రాలేదు. దాని అర్థం వాళ్ళని వాడేదో చేసుంటాడనేగా. ఇందాక ఒకడు వెళ్ళాడన్నావే, వాడి పేరే పీటర్. పీటర్, అదే పీటర్. రాబరీ చేసేందుకు వాడితో పాటు వీడు కూడా వెళ్ళాడన్నవే. అవును. అందువల్ల వాడు దాక్కునుంటాడు. అలాగని చెప్పకుండా ఎలా వెళ్ళుంటాడు? వాడి పేరేంటో నీకు తెలీదంటున్నావు. నీ ఫ్రెండ్స్ సర్నేమ్ కూడా నీకు తెలీదంటున్నావు. అలాంటప్పుడు మిస్సింగ్ పర్సన్ లిస్టులో ఎలా చేర్చమంటావు? సంవత్సరానికి ఎంతమంది అబ్బాయిలు పారిపోతున్నారో నీకు ఐడియా ఉందా? కానీ నాకు తెలుసు, సంవత్సరానికి 2 మిలియన్ సరే, మీరిప్పుడు ఏమంటున్నారు? నా ఫ్రెండ్స్ మీకు కేవలం స్టాట్స్ మాత్రమేనా? కాదు తమ్ముడు. ఫస్ట్ నేమ్ లేదంటే అడ్రస్, ఇలా ఏదో ఒకటి కావాలి. లేదంటే నేను ఐఎమ్ చూడు, నేను అడిగింది దొరికిన తర్వాత ఇక్కడికి రా. ఇక్కడికొచ్చి నా పేరు చెప్పు. నువ్వు నన్ను చంపేసేలా ఉంటే త్వరగా చంపేసేయి. అలా వెంటనే చంపేస్తే అందులో కిక్ ఉండదు. నన్ను వదిలే. బాబు, నీకు ఏమైంది? నాకు
ఏం కాలేదు, కొంచెం పైకి లేపుతారా? లేదు లేదు లేదు, నీకిప్పుడు బాగా గాయమైంది. ఉండు, సహాయానికి నేను ఎవరినైనా పిలుస్తాను. వద్దు వద్దు, ఎవరిని పిలవద్దు, ముందు నన్ను పైకి లేపండి చాలు. ఏంటి బాబు నువ్వు ఈ వాతావరణంలో వెచ్చగా ఉండడానికి ఈఆర్ బెడ్ మీద పడుకోవద్దా నువ్వు? కాబట్టి కాస్త ఆలోచించు, కదలకుండా ఉండు. సహాయానికి ఎవరైనా తీసుకొస్తాను. చాలా సాఫ్ట్ గా ఉంటాయని చెప్పారు. హార్డ్ గా ఉన్న వాటిని స్టూ చేసుకుని తాగితే చాలా టేస్ట్ గా ఉంటాయని కూడా చెప్పారు. కానీ వెనక భాగాన్ని ముందు భాగాన్ని ప్యాన్ మీద రోస్ట్ చేసుకుని తింటే బాగుంటుందని తర్వాతే నేను తెలుసుకున్నాను. సిమ్ లో పెట్టి కాల్చుకుంటే టేస్ట్ అద్దిరిపోతుంది. మనుషుల మాంసాన్ని తినే వాళ్ళని వెళ్లి అడిగితే అది మామూలు మాంసంలానే ఉంటుందని చెప్తారు. బహుశా అందుకేనేమో పాలినేషియా దీవుల్లో ఉండే క్యానబల్స్ అది పంది మాంసం అని అంటారు. ఇక సీరియల్ కిల్లర్ ఫ్రిడ్స్ ఉన్నారు కదా, 20th సెంచరీలో మనుషుల మాంసాన్ని మార్కెట్లో పోర్క్ అని చెప్పి అమ్మారు. జర్మన్ క్యానిబల్ అయిన ఆర్మిన్ మేవ్స్ మనుషుల మాంసం మృగం మాంసంలా ఉంటుందని చెప్పారు. కాకపోతే కొంచెం చేదుగా ఉంటుందట, గట్టిగా కూడా ఉంటుందట. అతను రాసిన జంగల్ వేస్ బుక్ లో ఆథర్ విలియం బ్యూహ్లర్ సీబ్రూక్ మనుషుల మాంసాన్ని వండి దాన్ని తింటున్నప్పుడు వచ్చిన రుచి ఎలా ఉంటుందని చెప్పారంటే ప్రైమ్ వీల్ కంటే గట్టిగా ఉంటుందని చెప్పారు. కానీ అదే సమయం అది ఎంత గట్టిగా ఉన్నా సరే దాన్ని అలా నమిలి తినడం బాగుంది అని. ఈ సమస్యకు ఒక ముగింపు తీసుకురా.
అచ్చా, ఏదీ లేదు. అమ్మయ్యా, ఎస్ ఎస్, ఇదైనా దొరికింది. చదువుతూ ఉంటాడు. పీటర్ థామస్ ల్యామ్. నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు అని చెప్పావు కదా, ఇప్పుడు చెప్పు, నేను ఎలాంటి వాడిని? చాలా దుర్మార్గుడవి నువ్వు. అమ్మా, ఇదిగో ఇక్కడ నీ బెడ్రూమ్ లోనే నేనున్నాను. నా రూమ్ లో మీరేం చేస్తున్నారు? ఏమయ్యా ఇది క్లీన్ చేయకుండా వదిలేసావు? అడిగేది నిన్నే. డిన్నర్ రెడీ అయిపోయింది. స్పైసెస్ ఇంకా వెజిటేబుల్స్ వేస్తారు. నా దగ్గర అవేవి లేవు కాబట్టి జస్ట్ స్టూతో తింటున్నాను. పైన చర్మం తీసేసి స్లైస్ చేసుకుని అప్పటైజర్లా తింటాను. కోల్డ్గా. ఓ, మంచి ఫ్యాన్సీగా ఉంది. ఓ, మీ బామ్మ ఉంది కదా, తను సక్కుస్గా చాలా బాగా చేస్తుంది తెలుసా? థ్యాంక్ యూ బంగారం. సూపర్గా ఉంది. నేను బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా భయపడిపోయాను. ఎందుకంటే నువ్విప్పుడు ఇంతకు ముందులా లేవయ్యా. ఎందుకంటే ఇంతకు ముందులా శుభ్రం చేయడం లేదు. అది తలుచుకుంటేనే బాధగా ఉంది. వాళ్ళకి ఎవరూ లేరని మీరే నాతో చెప్పారు కదమ్మా. వాళ్ళు కనిపించకుండా పోయినా ఎవరు వాళ్ళని వెతకరని మీరే చెప్పారు.
సో వాళ్ళందరూ ఎందుకు పనికిరాని వాళ్ళే. ఆ, తేనో తను నన్ను సీక్రెట్ గా ఫాలో అవుదాం అనుకున్నాడు. ఎందుకు మనం అంత స్పేస్ ఇవ్వాలి అని నేనే చంపేశాను. ఇప్పుడు గాని మీ బామ్ముండి ఇదంతా చూసుంటే సంతోషపడుండేది. మళ్ళీ ఫుడ్ తగ్గిపోయినట్టు అనిపిస్తుందా? అవును, చూసి కూడా ఏమీ చెప్పలేదేంటి? ఇలా చూడండి డిటెక్టివ్, దాదాపు 2 ఏళ్లుగా ఇక్కడ నేను పనిచేస్తున్నాను. జంతువుల్లో ప్రవర్తిస్తాను. ఆఫీసర్, ఇక్కడ ఒక అబ్బాయిని చంపేశారు. వయసు కూడా తక్కువే. నాకు అర్థమవుతోంది, బట్ ఇక్కడుండే ఇంకొక జంతువే అతన్ని చంపుండాలి. చెప్పాలంటే వాళ్ళకి ఇదొక సాధారణమైన విషయమే. మీరు మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు డిటెక్టివ్. ఇక్కడ ఇలాంటివన్నీ సహజమే. ఓకే, ఇది ఎలా ఉంది? బాలేదు. నీకు అసూయ. బట్ మన ఈ చోట్లోనే ఉండడానికి మన బాగుంటుంది. అదలా మనల్ని చూస్తే వాళ్ళు కనిపెట్టరా? అలాగా? ఈ చోట్లో నాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మెంటల్ని మా అమ్మ ఇంత దూరం ఫాలో అయ్యి వచ్చిందంటే నమ్మలేకపోతున్నా. నన్ను అడిగితే వాడు చూడ్డానికి క్యూట్ గా ఉన్నాడంటాను. ఏంటలా చూస్తున్నావు? నిన్నెవ్వడూ బాగు చేయలేదు. అలాగే మీ స్టెప్ డాడ్ కూడా చూడడానికి అందంగా ఉంటారు. చండాలంగా ఉన్నారని చెప్పు. హే, నాకు హెల్ప్ చేస్తావా? ఈ క్రిస్మస్ బ్రేక్ లో మెంటల్ పనులేమీ చెయ్యొద్దు, ఓకే? హే, నేను నీ అంత దారుణమైన దాని కాదు. అది నాకంటే నీకే బాగా తెలుసుగా. నోటితో పాటు ఎవరు ప్రెగ్నెంట్ అవ్వరు కూడా. ఇదంతా నీతో చెప్పాను చూడు, నన్ను అనాలి. నువ్వే కదా నాతో అవును, చెప్పావు. నా స్టెప్ డాడీని చూసి నువ్వు చొంగ కార్చుకుంటున్నావు. అది నేను వింటున్నాను, నా తలరాత. ఏంటి ఇద్దరు ఎలా ఉన్నారు? మాకేంటి, బాగున్నాం. అలాగే బుద్ధిగా మీ ఐడీస్ చూపించండి చూద్దాం. ఏంటి, మమ్మల్ని చూస్తే 21 అయినట్టు లేదా? అయినా సరే చట్టాన్ని అనుసరించాలి కదా. ఏయ్, ఎప్పుడు చూసినా ఇక్కడికి వస్తున్నావు, ఖాళీ చేతులతో వెళ్తున్నావు. మళ్ళీ వచ్చావంటే నీ అంతు చూస్తాను. అలాగా? సరే, అయితే నాకు యాంటాసిడ్స్ బాటిల్ మాత్రం ఇస్తారా ప్లీజ్? రీసెంట్ గా తిన్నదేది సెట్ అవ్వలేదు అనుకుంటా, అదోలా ఉంది. సారీ లేడీస్. మేము కొనుక్కొని వెళ్ళేదాకా నువ్వు కాస్త ఆగలేవా? వాడెవడో కూడా తెలీదు, వాడిని ఎందుకు వెళ్ళి గొడవకు లాగుతున్నావు? పర్వాలేదు, మీరు కొనుక్కోండి, మాకు ప్రాబ్లం లేదు. గొడవ పడకుండా మాటలతో సరిపెట్టుకున్నారు కదా. అది 75 సెంట్స్ డబ్బులు ఇవ్వు.
ఓకే దీనికి కావాలంటే డబుల్ గా పే చేస్తే ఓకేనా? లేదమ్మా, నా వల్ల కాదు, నేను ఇవ్వలేను. చూడండి, మీరు ఒప్పుకోవడానికి ఖచ్చితంగా ఏదో ఒక దారి ఉంటుంది కదా. ఎందుకు అనవసరంగా మాట్లాడుతున్నావు? నీకు క్లియర్ కావాలా వద్దా? ఇలా చూడండి లేడీస్, నేను నా స్టోర్ని కోల్పోవాలనుకోవడం లేదు. తో ఇష్టమైన బీర్. నేను ఎప్పటినుంచో ఇది కొనాలని ఎదురు చూస్తున్నాను. వచ్చి చాలా పెద్ద సహాయం చేశారు. ఓకే, ఈ వస్తువుల్ని తీసుకొచ్చి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అరే ఏముందిలేండి, ఏదో మా వల్ల అయిన సహాయం చేశాం. అవును, అలాంటిదేం లేదు. మా ఇల్లు ఇక్కడే, దీని పక్కనే. మాకు బీర్ కొనిచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేను కూడా మీ వయసు దాటి వచ్చిందాన్నే కదా, నాకు తెలీదా? యా, అది అలా ఉండనివ్వండి. ఏం చోటిది, అసలు ఇక్కడ ఉండలేకపోతున్నాను. ఏదో స్మెల్ వస్తుంది. దగ్గరకు వచ్చేసామమ్మా. సరే గాని మీరు ఎవరు? ఈ ఏరియాలో మిమ్మల్ని నేనెప్పుడు చూడలేదే. ఇప్పుడే కొత్తగా ఈ ఏరియాకి వచ్చారా? ఇక్కడికా? నేనెప్పుడు రాలేదు. యాక్చువల్ గా నా స్టెప్ డాడ్ ని ఊరికి ట్రాన్స్ఫర్ చేశారు, సో మా అమ్మ వచ్చేసింది. మీరిద్దరూ వాళ్లతో పాటు ఉంటున్నారా? లేదు, మేము కాలేజ్ స్టూడెంట్స్, ఊరికి హాలిడే కోసం వచ్చాం. ఆ, లీవుల్లో ఇక్కడికొచ్చారు అంతే. అందుకే మీరు బీర్ కోసం ఎక్కువ వెతుకుతున్నారు. అవును, ఇంకెందుకు. ఇక్కడ పక్కన ఎక్కడైనా తాగడానికి ఒక మంచి చోటు తెలుసా? ఆ, లేదు, అలాంటిది ఏమీ లేదు. సర్లే. మీ సహాయానికి చాలా థ్యాంక్స్ అమ్మా. ఇక్కడి నుంచి నేను వెళ్లిపోగలను. పర్వాలేదు, ఇంటి దాకా తీసుకొస్తాం. నీకేమన్నా పిచ్చా? ఆవిడే చూసుకుంటారంటున్నారు కదా విక్కీ. పర్వాలేదు, నేను నిజమే చెప్తున్నాను. నేను వెళ్లిపోగలను. లేదు, ఈ బ్యాగ్స్ అన్ని చాలా వెయిట్ గా ఉన్నాయి, సో మేబీ వీటిని తీసుకొస్తాం. మీరు ఫన్ చేయడానికి వచ్చారు. పర్వాలేదు, నేను చూసుకుంటాను. లేదు లేదు, మీరు మాకు పెద్ద హెల్ప్ చేశారు, దానికోసమైనా మేము ఇంటి వరకు వస్తాం. హా, మీ ఇష్టం. ఆల్ రైట్ గర్ల్స్, మీరు నాకు ఒకే ఒక సహాయం చేయండి ప్లీజ్. గొడవ చేయకుండా నిశ్శబ్దంగా ఉండండి. ఇల్లే. నేను ఇంటి తాళం వెతకాలి, అందువల్ల మీరు ఈ గ్రాసరీస్ ని ఇక్కడ పెట్టండి, నేను చూసుకుంటాను. ఓకే. చాలా సంతోషం. మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్. లేదు, మేమే థ్యాంక్స్ చెప్పాలి. చాలా థ్యాంక్స్. ఆల్ రైట్. ఓ వచ్చేసారమ్మా. నువ్వు ఆ స్మెల్ గమనించావా? వీళ్ళెవరు, మీ ఫ్రెండ్సా? గ్రాసరీస్ తీసుకురావడానికి వాళ్ళు హెల్ప్ చేశారు. ఓ అలాగా, హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మీకు ఇది కావాలా? ఇప్పటికైనా అడిగారుగా. కావాలంటే మీరే తీసుకోండి, నా దగ్గర ఇలాంటివి చాలా ఉన్నాయి. ఓహే, యాక్చువల్లీ ఇక్కడ పక్కన తినడానికి ఏమైనా మంచి చోటు ఉందా? తినడానికి? యా, ఆల్కహాల్ కూడా కావాలి. మేము అండర్ ఏజ్ కాబట్టి యాక్చువల్లీ అండర్ ఏజ్ దాటబోతున్నాం అని చెప్పు. అండ్ ఇది త్వరగా ఖాళీ అవుతుంది. భోజనం దొరికితే బాగుంటుంది, ఆకలేస్తోంది. నాకు కూడా. కానీ నాకు తెలియదే. అంటే ఈ మధ్య నేను ఎక్కువగా ఇంట్లోనే తింటున్నాను. మా ఇంటికి రండి, స్మోక్ కూడా చేద్దాం, ఫుడ్ కూడా ఉంటుంది. పదవే. చెప్పేది విను. దా, రా. ఒక్కసారి నువ్వు ఇది ట్రై చేసి చూడు. అవును, నీకు విషయం తెలుసా? ఒక చైనీస్ సర్జన్ 140 ADలో క్యానబీస్ ని అన్ఎస్థెటిక్ గా ఉపయోగించాడు.
అంటే క్యానబీస్ ని వైన్ ని ఒకటిగా మిక్స్ చేసి సర్జరీ చేయకముందు పేషెంట్స్ కి ఇస్తుండేవారట. దయచేసి దయచేసి చైనీస్ లో ఏమంటారో తెలుసా? మాత్సుయి అంటారు. తర్వాత దాని మీనింగ్ ఏంటో తెలుసుకున్నాను. క్యానబీస్ ఇంటాక్సికేషన్ అని అర్థమైంది. నేను నీకు ఇంకొక విషయం చెప్పనా? నువ్వు ఇది ట్రై చేయలేదు అని తర్వాత ఫీల్ అవుతావు. సరే కూల్. ఆ మాత్రం దానికి ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు? అందుకు బోల్డ్ అని కారణాలున్నాయి. కావాలంటే నేను ఇది చేయగలుగుతున్నాను కాబట్టే చేస్తున్నానని కూడా చెప్పొచ్చు. ప్లీజ్ నన్ను దయచేసి ఇక్కడి నుంచి వదిలే. చావాలని లేదు. ప్లీజ్. నువ్వు చాలా లక్కీ తెలుసా? ఎందుకంటే నువ్వు చనిపోయే ముందు ఇంకా బోల్డ్ అని విషయాలు చూడబోతున్నావు. ఇప్పుడు మనం నీ ఫ్రెండ్ అని లేపుదాం. వదిలే. ప్లీజ్ మమ్మల్ని ఇక్కడి నుంచి వదిలే. దయచేసి ఏమీ చెయ్యకు. నేను చెయ్యను. ప్లీజ్ నన్ను వదిలే. మమ్మల్ని వదిలే. ప్లీజ్ నన్ను వదిలే. నీకు విషయం తెలుసా? 1948 లో ఆర్బిటో క్లాస్ ని కనిపెట్టింది డాక్టర్ ఫ్రీమ్యాన్ అని తెలుసా? యాక్చువల్లీ ఆ కాన్సెప్ట్ అనేది చాలా సింపుల్ గానే ఉంటుంది. ఫ్రంటల్ లోబ్ నుంచి కళ్ళని పొడిస్తే ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ నుంచి థాలమస్ మధ్యలో బ్రెయిన్ టిష్యూ డిస్కనెక్ట్ అవుతుంది. దాదాపు 3500 ప్రొసీజర్స్ చేశారట ఆయన. కనీసం అసిస్ట్ అయినా చేసుంటారని అంటూ ఉంటారు. యాక్చువల్లీ అతను వీటిని 10 minutes లో కంప్లీట్ చేశారని కూడా చెప్పారు. కానీ ఇది నాకు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టైం పడుతుంది. మనం స్లోగా చేస్తేనే ఎంజాయ్ Trish. Hey. Trish. Trisha, please lay.
త్రిష ప్లీజ్ లే. ఇది ఏం చోటు? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? నన్ను కాపాడు విక్కీ. హెల్ప్ చేయి విక్కీ, హెల్ప్ చేయి. హెల్ప్ చూడు, ఇక్కడే కదా ఉన్నాను. నీకేమవ్వదు. వాడు వచ్చేస్తాడు. నోరు మూసుకో త్రిష. శబ్దం చేయకుండా ఉండు. శబ్దం చెయ్యొద్దు. అయ్యో, వద్దు చెప్తా విను. నన్నేం చేయకు. ఏం చెయ్యొద్దు ప్లీజ్. నన్ను వదిలే తండ్రి. అలెక్స్, వాళ్ళిద్దరూ కూడా మిగతా వాళ్ళ కాదని తెలుసు కదా. వాళ్లకంటూ ఒక ఇల్లుంది, పేరెంట్స్ ఉన్నారు, చదువుకునే పిల్లలు వాళ్ళు. చెప్పేది విను నాన్నా. వాళ్లకంటూ ఒక కుటుంబం ఉంది. వాళ్ళు కనిపించలేదంటూ వాళ్ళని వెతుక్కుంటూ ఇక్కడికొస్తారు. దయచేసి నీ పని పూర్తి చేసి నాకు ఇన్ఫార్మ్ చేయి. నేనొచ్చి ఇక్కడ మిగతా పని చూసుకుంటాను. వాళ్ళు చనిపోయారా లేదా? సరే వదిలే, నేను ట్రై చేస్తాను. సరే, ఇప్పుడు నేను వెళ్తాను. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నిన్ను చూడ్డానికి ఇక్కడికి వస్తాను. అప్పుడు వచ్చేటప్పుడు ఏం చేస్తావో తెలీదు. ఇక్కడ మొత్తం పనిని నువ్వు పూర్తి చేసేయాలి. నేను చెప్పేది అర్థమవుతోందా? మా అమ్మ నాకు ఎంత చెప్పినా సరే అంత త్వరగా వాళ్ళని వదిలేస్తాననుకుంటున్నారా? ఎందుకంటే చేయాల్సింది ఇంకా బోల్డ్ అంతుంది.
చేస్తున్నావు? కుదరదు, నా వల్ల కాదు. ఒకవేళ నేను చేస్తే దానికి ఎంత టైం అయినా పట్టొచ్చు. చాలా స్లోగా చేస్తాను. నిమిషాల్లో అవ్వచ్చు, గంటలు అవ్వచ్చు, రోజులు కూడా అవ్వచ్చు. నువ్వేం చెప్పినా కుదరదు, కుదరదు. తను నీ ఫ్రెండే కదా, కష్టపడుతుంది. తనకి హెల్ప్ చేయాలని లేదా? ఏదో ఒకటి చేసి తనని కాపాడు. తను ఎక్కడుందో కూడా తనకి తెలియడం లేదు. సో సేఫ్. నా వల్ల కాదు, కుదరదు. వదిలే, నేను అలా చేయలేను. చెయ్యవే. కుదరదు అంటున్నానా? సరే, ఓకే. వద్దు. నేనే చేస్తాను. ఇవ్వు. తనని గట్టిగా పట్టుకో. Yes, అవును, అంతే. చాలా బాగా చేస్తున్నావు. అద్దరు కొడుతున్నావు. సూపర్ గా చేస్తున్నావు. అంతే, ఇంకొంచెం గట్టిగా పట్టుకో. వెరీ గుడ్ గర్ల్. నేను చెప్పినట్టే చేస్తున్నావు. రిచర్డ్ రమీరస్ ఒక విషయం చెప్పారు. చంపడానికి సరిపోయినంత శక్తి మన దగ్గర ఉంది, కానీ ప్రజలు దాన్ని ఉపయోగించడానికి భయపడుతున్నారట. ఆ భయాన్ని జయించి ఎవరైతే బయటికి వస్తారో జీవితం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. బాగా హెల్తీగా ఉన్న ఒక హ్యూమన్ బీయింగ్ కనీసం 30 నుంచి 45 రోజుల వరకు తినకుండా ఉండొచ్చు. ఎలాగైనా బతకాలి అన్న భయం వచ్చినప్పుడు ఇంకా బోల్డ్ అన్ని రోజులు వాళ్ళు ప్రాణాలతో ఉంటారు. నువ్వు బాగా చేశావు. యుగేరియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ నెంబర్ 571 లో నుంచి సర్వైవ్ అయిన కొంతమంది ఎప్పటికైనా వాళ్ళకి యుకేరిస్ట్ దొరుకుతుందన్న నమ్మకంతో ఉన్నారు. కానీ జాన్ 15:13 లో ఏం చెప్పారో తెలుసా? ఇంతకన్నా గొప్ప ప్రేమ ఇంకెవ్వరికీ దొరకదు. వాళ్ళ స్నేహం కోసం ప్రాణాలు కూడా ఇస్తారు. అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. తను చేసిందే ఆదో కాదో కూడా నాకు తెలియదు. కానీ ఇంకా ఎన్నాళ్ళు ఇలా చేస్తుందో చూడాలనుకుంటున్నాను.
రోమన్స్ మాంసం అన్నిటినీ క్యూర్ చేస్తుందని చెప్తారు. యాక్చువల్లీ ఆ విషయం గ్రీక్స్ నుంచి నేను నేర్చుకున్నాను. సాల్ట్లో నైట్రేట్ ఉంది కదా, అందుకే మీట్ పింక్గా ఉంది. త్వరగా గాయ్స్, పొద్దుపోతుంది. చెక్ చేయాలంటే ఒక రోజంతా సరిపోతుంది. సరిపోయింది.
తిను తిను. టేస్ట్ చాలా బాగుంది కదా. కొన్నాళ్ళకి మనం దీంతోనే మేనేజ్ చేయొచ్చు. తర్వాత తన చేయి కట్ చేద్దాం. మనం ఒక చేయిని యూజ్ చేయగలం, ఎందుకంటే ఇంకో చేతి మీద టాటూ ఉంది. జెఫ్రీ డెమర్ ఒకసారి టాటూ వేసుకున్న ఒకరి మాంసాన్ని తిన్నారు, కానీ ఆ ఇంక్ వల్ల టేస్ట్ పాడైపోయిందట. వ్యాంపైర్స్ నుంచి తప్పించుకోవాలంటే గార్లిక్ తింటే చాలని చెప్తారు. అలా క్యానిబల్స్ దగ్గర నుంచి తప్పించుకోవాలంటే టాటూ వేయించుకోవాలి. హే బేబీ, ఎలా ఉన్నావయ్యా? ఈ పాటికి తనతో నీకు బోరు కొట్టేసి ఉంటుందని అనుకున్నాను. తను మిగతా వాళ్ళలాగా కాదు. తన్ని వెతుక్కుంటూ ఇక్కడికి ఎవరో ఒకరు వస్తారు. తొందరగా తన కథ పూర్తి చేసేయి, లేకపోతే నువ్వే దొరికిపోతావు. తర్వాత నీతో పాటు నేను చావాల్సి ఉంటుంది. నేను చెప్పేది నీకు వినిపిస్తుందా లేదా? వినిపిస్తుంది. అర్థమైందా? అర్థమైందా అని అడుగుతున్నాను. అర్థమైందమ్మా. మన ఇద్దరిని చంపేస్తుందని తెలుసు కదా. అర్థం కాలేదా? మనమే ఏదో ఒకటి చెయ్యాలి. ఏదైనా చెయ్యి. సరే, నేనేదో ఒకటి చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నీ వల్ల నాకు ఇంత క్లారిటీ వచ్చింది. నోరు తెరవే. పిల్లల్ని తల్లులు బాగా చూసుకుంటారు. మార్పలేదు. అంతే నాన్న, ఇక అతను అస్సలు కదలలేడు. ఇప్పుడు నేనేం చేయాలమ్మా? ఏం చేయాలి? నీ స్థానంలో నేనుండుంటే తన అంతు చూసేదాన్ని. ఇప్పుడు నీకు తనని ఏం చేయాలనిపిస్తుందో చెయ్యి. ఇప్పుడు చెప్పు, ఎక్కడి నుంచి ప్రారంభిస్తావు? నీ వల్ల అవుతుంది బంగారం. బేబీ, ఇది నువ్వు చేసి తీరాలి. ఇప్పటి వరకు తను నిన్ను ఎన్ని బాధలు పెట్టాడో, నన్ను కూడా. ఇప్పుడు నీ కోపాన్ని తన మీద కసిగా చూపించు. చెయ్యి బంగారం.
బేబీ ఇప్పుడు ఈయన కాలు ఇది ఎప్పటి నుంచి ఇలా ఉందో నిజంగా నాకు తెలీదు. నిన్న నైట్ నుంచి ఇలాగే ఉంది, కానీ మీకు కాల్ చేసిన తర్వాత దారుణంగా తయారైంది. అయితే మీ పై ఇంటి వాళ్ళ దగ్గరే ఓకే, కానీ మీరు అలాంటిదేం లేదు. పైన సమస్య ఏంటో చూసొచ్చి ఆ తర్వాత ఇక్కడ చూస్తాను. అప్పుడే ఏంటో తెలుస్తుంది. నాకు తెలిసి మీరు కొత్త సీలింగ్ వేసుకోవాలి. సరే, ఆ పని చేయడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? ఈ ఇంట్లో అంటే దీనికి బదులు మీరు వేరే ఇంటికి వెళ్ళడం మంచిది. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? ఈ ఇంటికి ఖర్చు పెట్టడం అనవసరం అంటున్నాను. లేదంటే ఈ బకెట్ ని పెద్ద బకెట్ గా మార్చడం మంచిది. ఆ తర్వాత మీ ఇష్టం. సరేనా? నేను వస్తాను. దారుణం. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. హలో. ఇంట్లో ఎవరు? మెయింటెనెన్స్ కోసం వచ్చాను. మెయింటెనెన్స్ కోసం వచ్చాను. తలుపు తెరవండి. ఎవరూ లేనట్టున్నారే. అరే ఏంటండి ఇది? పెట్టారు. భగవంతుడా, ఏంటిది? మేడం, మిమ్మల్ని చూసి భయపడ్డారు. ఐఎమ్ సారీ. నేను అంతా ఓకే కదా? ఓకేనే. లీక్ అవుతుందేమో చెక్ చేయడానికి వచ్చాను. ఆ స్మెల్ మీకు వస్తుందా? ఓ అలాగా. ఈ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఏం చేస్తున్నారు? ఆ ఇంట్లోకి మీరు అస్సలు వెళ్ళకండి. చెప్పేది వినండి. పెళ్ళయిందా? అయింది. పిల్లలున్నారా? ఉన్నారు. అయితే వాళ్ళని చూసుకోవాలి అనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. సరేనా? అర్థమైందా? అర్థమైంది. చెప్పు. అలాగే. Yes, అర్థమైంది. yes. నన్ను వదలండి, నేను వెళ్ళిపోతున్నాను. గుడ్ బై. ఆ మనిషి వెళ్ళిపోయాడయ్యా. నువ్వు తలుపు తెరు. ఆ మనిషిని చంపడం వల్ల జరిగేది ఏది మార్చలేం. అంటే కాస్త లేట్ అవుతుంది అంతే. ఆ అమ్మాయి ఎప్పుడు కూడా తన బిడ్డల్ని చూసుకుంటుంది. మర్చిపోయావా?
సరే ఇలా చూడు నాన్న, మనకి అస్సలు టైం లేదు. అదిగో అక్కడుందే ఆయిల్. ఇకంతా మేము చూసుకుంటాం. అదిగో ఇల్లే. ఫ్రంట్కి వెళ్ళి లిఫ్ట్ తీసుకోండి. పోలీస్, తలుపు తెరవండి. మ్యామ్, ప్లీజ్ వచ్చి ఈ తలుపు తీస్తారా? మీరు తలుపు తీయకపోతే మేము బొద్దలు కొడతాం. అందుకు అవకాశం లేదు సార్. నేను వచ్చి తెరుస్తాను. ఎక్కడైతే వేటాడతారో నేను అక్కడే ఉండేవాణ్ణి. అంటే ఎవరైతే వేటాడతారో వాళ్ళతోనే ఉండేవాణ్ణి. నేను అక్కడే ఉన్నాను. ఆ తర్వాత అలా నెమ్మదిగా అన్నీ ముగిసిపోయాయి. జంతువులు వాటిపై దాడి చేసిన ప్రతిసారి పళ్ళు చూపించి బెదిరిస్తాయి. అది దాని కోపాన్నో ద్వేషాన్నో చూపిస్తుందని కూడా అనుకోవచ్చు. వాళ్ళ ముందున్న వాళ్ళని ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుందన్నదే దాని అర్థం. నవ్వుని వదులుకోను.